పత్రిజీ ధ్యాన మహాయాగంలో మనం ఆల్రెడీ నిన్న కొంతమందికి మనం సన్మానం చేసుకోవడం జరిగింది. ఈరోజు కూడా ఇంకాస్త కొన్ని మెంబర్స్ మిగిలి ఉన్నారు, వాళ్ళకు కూడా సన్మానం చేసుకోవడం మన భాగ్యం. మనం నిన్నే అనుకున్న మనం ఈ 50,000 మందికి ఇంతమందికి ఏర్పాటు చేయడానికి ఎంతోమంది సహాయ సహకారాలు అవసరం. సహాయ సహకారాలతో పాటు వారి చేయితో కూడా అవసరం. కనిపించి ఉండేవారు కొంతమంది అయితే, కనిపించకుండా చేసేవారు చాలామంది ఉంటారు. ఈరోజు ఇంతమందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తన బాధ్యత ప్రతి ఒక్కరు కూడా భుజస్కంధానం మనం వేసుకొని ఈరోజు ఇంతమందికి సహృదయంతో మనకు సహాయం చేసిన, సహకరించిన, చేయుతనిచ్చిన వారందరికీ కూడా ఒకసారి గట్టి క్లాప్స్ అండి. మహేశ్వరం మా పిరమిడ్లో నిత్యాన్నదానం జరుగుతుంది, చాలామంది తెలిసిందే. ఏ సమయంలో ఎప్పుడొచ్చినా కానీ వేడి అన్నం, వేడి వంటలతో మనకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి అన్నపూర్ణమ్మ గారు సారథ్యం వహిస్తూ వీరి చేత ప్రతి వంట కూడా, ప్రతి కార్యం కూడా వారి చేత చేస్తూ ముందుకు రండమ్మా మీరందరూ కూడా. అన్నపూర్ణమ్మ గారికి వీరందరూ సహకరిస్తూ మనందరికీ కూడా వేడి వంటలు వండించి వార్చిస్తున్నారు వీరందరూ కూడా. ఒకసారి గట్టి క్లాప్స్ అండి. హలో, మరి ఇక్కడికి వచ్చే సామాన్యుడి దగ్గర నుంచి ఒక యోగి వరకు చక్కటి 365 రోజులు రుచికరమైన వంటలు తయారు చేయించి ఆ అన్నపూర్ణేశ్వరికే అన్నపూర్ణగా అక్కడ నిలబడి వీరందరితోటి సహకారంతో మరి వచ్చిన వారందరికీ రుచికరమైన ఆహారాన్ని అందిస్తూ ఉన్నారు. మరి వారి యొక్క అనుభవాన్ని మనం విందాం. అన్నపూర్ణ గారు. ఆదిదేవుడైన శ్రీ సదానంద మహాయోగీశ్వరునికి ఆయన దివ్య హస్తముల నుండి తయారై వచ్చిన పత్రిజీకి నా పాదాభివందనములు. ఇక్కడున్న పెద్దలందరికీ, కింద కూర్చున్న మెడిటేటర్స్ అందరికీ కూడా నా నమస్కారములు. నా పేరు అన్నపూర్ణ. పత్రిజీ నాకు అన్నదానం అనే మహాభాగ్యాన్ని, బాధ్యతని నాకు ప్రసాదించారు. దాని వెనుక శ్రీ సదానంద మహాయోగీశ్వరుని యొక్క ఆశీస్సులు ఉన్నాయి. పత్రిజీ నన్ను ఇన్ఛార్జ్గా చేసి పక్కన కూర్చోబెట్టుకుని టిఫిన్ పెట్టి ఒకే ఒక మాట అన్నారండి. ఆ మాట ఏంటంటే, అన్నపూర్ణ మేడం, మనం మంచి భోజనం పెట్టాలి, వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదరించాలి. ఈ 2 మాటలే చెప్పారండి. అందుకే నేను నా స్టాఫ్ మేమంతా కూడా ఏ టైంకి వచ్చినా కూడా, అంటే మధ్యాహ్నం 2 గంటలు దాటిన తర్వాత వచ్చినా, రాత్రి 9 గంటలు దాటిన తర్వాత వచ్చినా కూడా మేము ఎప్పుడూ విసుక్కోకుండానే భోజనం పెడుతుంటామండి. ఇందులో చాలామందికి ఈ విషయం తెలుసు. పత్రిజీకి ఇష్టమైంది అన్నదానం. అది
శ్రీ సదానంద మహాదేవుని యొక్క అనుగ్రహం, ఆయనకి ఎంతో ప్రీతిప్రాతమైనది ఏంటంటే అన్నదానం. ఆయన ఒకానొక జన్మలో సూఫీ మాస్టర్స్ ఏమంటారంటే అన్నార్తుల ఆకలి తీరుస్తూ నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడమే సూఫీ తత్వము. దాన్ని ఎప్పుడూ ఆయన బోధించేవారండి. పత్రిజీ ఆశయం ఏంటంటే రోజుకి 10,000 మందికి తక్కువ రాకుండా భోంచేయాలి. ఇక్కడ కొత్త అన్నదానం కట్టిన తర్వాత చాలామంది వస్తున్నారండి. వాళ్ళందరూ అనేదంతా ఒకటే, మేడం భోజనం చాలా బాగుంటుంది, ఇంటి భోజనాన్ని మరిపిస్తుందని చెప్పి చాలామంది నా దగ్గర అంటుంటారు. టిఫిన్లు ఏంటి, భోజనం విషయంలో ఎప్పుడు కూడా మేము రాజీ పడలేదు. ఎలా చెయ్యాలో పత్రిజీ మాకు ఏమి ఆదేశించారో అదే చేస్తున్నామండి. ఇంతకంటే ఏం మాట్లాడలేను. థ్యాంక్ యూ అండి. ఇక్కడ కనబడుతున్నారు కదా రమేష్, గట్టిగా చప్పట్లు కొడదాం. 2012 నుంచి ప్రతి సంవత్సరం ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో ఇన్ని వందల బాత్రూమ్స్, దాని వెనకాల రోజు 3 నుంచి 5 లక్షలు 6 లక్షల లీటర్ల వాటర్ని రోజు వాళ్ళు సక్ చేసి తీసి బయటకు పంపిస్తూ ఉంటారు. గట్టిగా చప్పట్లు కొడదాం. వాళ్ళకి ఎప్పుడు కూడా మేము ఎక్కడ చేసాము ఎప్పుడు అడగం. ఎక్కడి నుంచి అయినా ఫోన్ వస్తే ఆ ట్యాంక్ నిండిందంటే అప్పుడు మాత్రమే ఫోన్ వెళ్తుంది, నా దగ్గర దాకా రానియరు. వాళ్ళకు పని ఇవ్వడమే, ఏం చేయాలా, ఎప్పుడు చేయాలా, ఎక్కడ నిండుతుంది, ఎలా నిండుతుంది ప్రతి ఒక్కటి తెలుసు. నిరంతరం వారు చక్కటి సేవలు అందిస్తున్నారు. ఎప్పుడు కూడా డబ్బుల దగ్గర కానీ ఎక్కడ కానీ వారు డిమాండ్ చేయరు, రిక్వెస్ట్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఏది చెప్తే అది వింటాడు. గట్టిగా చప్పట్లు కొడదాం రమేష్ అండ్ గ్యాంగ్కి. థ్యాంక్ యూ రమేష్. ఒక్క విషయం అండి, ఈ అమ్మాయి పేరు బుజ్జి, ఈ అమ్మాయి పేరు శాంతి. వీళ్ళిద్దరూ కూడా వంటలో ఎప్పుడు ముందడుగేస్తుంటారండి. అమ్మాయి రోజు 300 మంది వస్తున్నారు స్కూల్ పిల్లలని చెప్పంటే, చేద్దాం మేడం, ఎంతమంది వచ్చినా చేసేద్దాం మేడం అని అంటారు తప్ప నవ్వుతూ. ఎప్పుడు విసుక్కోవడం కానీ అలసట కానీ వాళ్ళ విషయంలో ఎప్పుడు చూడలేదు. ఈ అమ్మాయి వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది, ఈ అమ్మాయి వచ్చి ఒక 10 సంవత్సరాలు అవుతుంది. వీళ్ళిద్దరూ కూడా చేదోడు వాదోడుగా ఉండి ఎంతమందికైనా వండి పెడుతుంటారండి. ఈ అమ్మాయి గట్టిగా చప్పట్లు కొడదాం. కొంతమందికి భగవంతుడు చెయ్యి ఒక గుణం ఉంటుంది. రోటి పచ్చళ్ళ మటుకు ఆమెను బీట్ చేసే వాళ్ళు ఇవ్వలేరు, గుర్తుపెట్టుకోండి. ది బెస్ట్ రోటి పచ్చడి అన్నమాట. నాకు బీట్రూట్ పచ్చడి ఇవ్వలేదు, ఆవిడ చేతి వంట తిన్న తర్వాతనే ఆ బీట్రూట్ యొక్క రుచి దొరికింది. వారంలో ఒకరోజు కంపల్సరీ నాకు బీట్రూట్ ఉండవలసింది చట్నీ. అలా అంత బాగా చేస్తుంది ఆవిడ చట్నీ, అన్ని చట్నీలు వండర్ఫుల్ మాస్టర్. గట్టిగా చప్పట్లు కొడదాం బుజ్జికి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. మరొక బ్యాచ్. మనకు చెత్త ఎక్కడ నిండినా కూడా ఎక్కడ కనబడట్లేదు. మనం వేసినంత డస్ట్బిన్లు ఎప్పటికప్పుడు పొద్దున 6 గంటల నుంచి రాత్రి 10 వరకు ఎత్తుతూనే ఉంటారు. ఆ పాండు మేస్త్రి గట్టిగా చప్పట్లు కొడదాం. పిరమిడ్ స్టార్టింగ్ అప్పటి నుంచి ఉన్నాడు ఆయన, అన్ని పనులు చేస్తూ ఉంటాడు. ఎవరికైనా కానీ ఎదుటి వ్యక్తిని సంతోషపరచాలంటే క్లాప్స్ ఒక్కటే మనకి. ఇప్పుడు మనం రోజుగా దాదాపు 10 రోజుల నుండి 3 పూటల ఎంతో వేడివేడిగా ఆహారం తీసుకుంటున్నాము. ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనము, రాత్రి భోజనం. దానికి ఎంతోమంది సహాయపడుతున్నారు. దానికి వైష్ణవ్ క్యాటరర్స్ వెంకటరెడ్డి గారు ఒకసారి ముందు రావాల్సిందిగా మనవి. ఆల్రెడీ ప్రసాద్ గారికి వీళ్ళ గ్రూప్ మేనేజర్ ప్రసాద్ గారికి ఆల్రెడీ ఉదయం మనము సన్మానం చేసుకున్నాము. వారు సిటీలో లేరు కాబట్టి వెంకరెడ్డి గారికి చేసుకున్నాం. వీరి బ్యాచ్ ఎంత వేడి అంటే దాదాపు మనము
కనీసం ఒక 25 కేజీల బొగాని ఎత్తాలంటే 4 ఎత్తాల్సింది. వీళ్ళు ఇద్దరు మాత్రమే ఎత్తి ఆ కౌంటర్ పైన పెట్టి మనకు అందియడం జరుగుతుంది. ఎక్కడ ఒక నిమిషం కూడా లేట్ అవ్వకుండా. చాలామంది అక్కడికి వచ్చే వాళ్ళు ఎంతోమంది చెప్తుంటారు, ఇంత లేట్ అవుతే మాకు ముందే చెప్తే బాగుంటుంది కదంటే. నిజంగానే వీళ్ళ కాళ్ళకు దండాలు పెట్టాలి మనం. ఎందుకంటే మన ఇంట్లో 4 వస్తేనే మనం ఆ టైంకి అందియలేకపోతాం మనం. కానీ రోజు 40,000 మందికి వండి వీరు వార్చి మనకు పెడుతున్నారంటే నిజంగా డబ్బులతో విషయం కాదండి. వీళ్ళు చేసే సర్వీస్కు అలాంటి మనం సన్మానం చేయాల్సిందే ఖచ్చితంగా. ఒకసారి గట్టి క్లాప్స్ అండి. మీ క్లాప్సే వాళ్ళకి ఈరోజు మనం ఇచ్చే గొప్ప సన్మానం. అందరికీ నమస్కారం. ఈ దాన మహాయజ్ఞానికి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇంతమంది దగ్గర 6 లక్షల మంది భోజనం చేశారు. ఈ 6 లక్షల మందికి భోజనం అవకాశం ఇచ్చినందుకు ఈ పిరమిడ్ మాస్టర్స్కి అండ్ ట్రస్ట్ మెంబర్స్కి అందరికీ ధన్యవాదాలు. మీ అందరూ మా ఫుడ్ని బాగా ఆస్వాదించి తిన్నారని మేము సంతోషిస్తున్నాము. నా టీం మొత్తం 40 మెంబర్స్ పనిచేశామండి. ఈ 40 మెంబర్స్కి రోజు మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు 3 పూట్ల వేడివేడిగా అన్నీ అందించామని మేము అనుకుంటున్నాం. కొందరు ముందు వరుసలు కూర్చోండి ప్లీజ్. ఈ ఫోటో ఎక్కడైనా చూపించుకోవచ్చు మనం. దాదాపుగా 40 నుండి 50,000 మందికి రోజులో, అంటే దాదాపు ఇప్పుడు ఇందాక చెప్పినట్లుగా 6 లక్షల మందికి మనం భోజనం ఏర్పాటు చేసాం మనం. అంటే ఇలాంటి సౌకర్యం చేసే వాళ్ళకు కూడా అవకాశం దొరకదు. నిజంగా ఇలాంటి అవకాశం వాళ్ళకు కూడా దొరుకుతున్నందుకు మరొకసారి ధన్యవాదాలండి. మీ అందరు కూడా మా మనసు నొప్పించకుండా, మీరు బాధపడకుండా, ప్రతి నిమిషం కూడా ఏ సమయంలో ఏది కావాలన్నా కానీ కేవలం ఫోన్ ద్వారా ఇక్కడ ఉండి ఫోన్ పలానా ఇంతమంది వచ్చారని చెప్పగానే విని ఓకే సార్ ఆల్రెడీ ఏర్పాటు జరిగిపోయిందని చెప్పి ఒక్కటే మాట. ఏ రోజు కూడా బాధపడి సార్ ఇంతమంది ఎందుకు వస్తున్నారు, మేము వండలేకపోతున్నాం అని చెప్పి ఏ రోజు నెగిటివ్ మాట్లాడలే. మనకు దాదాపుగా 8 సంవత్సరాల నుండి సహాయ సహకారాలు అందిస్తున్నారు. నిన్న ఈరోజు తీసుకున్న ప్రసాద్ గారికి కూడా నిజంగా మరొకసారి వీళ్ళ టీం మెంబర్కు ప్రసాద్ గారికి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేయాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికి కూడా మరి ఒక్కసారి. అలాగే అక్కడ గోడౌన్లో సరుకులన్నిటినీ జాగ్రత్త పరుస్తూ ఎక్కడ ఏముంది, ఎంత ఇవ్వాలా, ఎలా ఇవ్వాలన్న చూసుకున్న హనుమాన్ పిరమిడ్ శక్తిపీఠం వాళ్ళ గట్టిగా చప్పట్లు కొడదాం. అట్లాగే మా నరసింహుల భయ్యకు చప్పట్లు కొడదాం. భోజనశాలకు సంబంధించి సరుకుల కాడికెళ్ళి కూరగాయల నుంచి అన్నీ ఎప్పటికప్పుడు ఏమున్నాయి ఏం లేవు చూస్తూ చక్కగా సర్వీస్ అందిస్తాడు. ఈయన బ్రహ్మిరెడ్డి ఇద్దరు అక్కడే ఉంటారు ఈ 11 రోజులు. దానికంటే ఒక వారం రోజుల ముందు నుంచి ఆ ఏర్పాట్లు చేసుకోవడం కానీ ఎక్కడ ఎలా పెట్టాలా, స్టవ్ రిపేర్లు అన్నీ మొత్తం కంప్లీట్గా 2012 నుంచి అదే డ్యూటీ. అయినా ఆహార సరఫరా శాఖ మంత్రి అని పేరు పెట్టాము ఆయన, ఫుడ్ శాఖ మంత్రి. ఈయన పేరు నరసింహులు. ఈ కిచెన్కి మొత్తానికి వంటకి అన్నిటికీ నేను ఒక ట్రస్టీగా ఇన్ఛార్జ్ ఉండా కూడా అటు వెళ్ళనండి, మొత్తం వాళ్ళకే పెట్టేస్తాను. కానీ మనం ఉండా లేకపోయినా చూసినా చూడకపోయినా ఏమాత్రం ఇది లేకుండా శ్రద్ధగా అందరికీ ఏర్పాట్లు చేస్తున్నారు. మీరు చూసే ఉంటారు ఈ 11 రోజులు ఎంతమంది జనం వచ్చినా కూడా వాళ్ళు ఇసుక్కోకుండా ఏమి ఇదవ్వకుండా చక్కగా అందరికీ భోజనాలు అందించారు. కర్తాల్ మహేశ్వర మహాపిరమిడ్కు ఎంతోమంది వస్తూ ఉన్నారు, పోతున్నారు. చక్కగా వంట అన్నది మామూలు విషయం కాదు. ఏ మాత్రం తేడా లేకుండా రుచికరమైన భోజనం అందిస్తున్నటువంటి ఈ టీం వాళ్ళకి మనం ఎంత చెప్పినా తక్కువే. వాళ్ళు డబ్బులు ముఖ్యం కాదు, వాళ్ళు చేసే సేవ నిరంతరము. రాత్రి 12, 1 అవుతుంది, మళ్ళీ 3 గంటలకే లేచి వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఏం చేస్తున్నారు, మనకి ఏమి కావాలన్నది వాళ్ళ ముందే ఒక ప్లానింగ్ ప్రకారము చక్కగా ఐటమ్స్ అన్నీ
సర్దుకొని ఏది ఒకవేళ తక్కువైనా దానిలో ఇంకొకటి వేసి రుచికరంగా తయారు చేస్తారు. ఇది గొప్ప మెరాకిల్. వాళ్ళ యొక్క సేవ అనంతరము అందులో భాగంగా హనుమా పిరమిడ్ వాళ్ళకు నేను నిజంగా ఈ 10 రోజులు అక్కడనే ఉన్నాను. వాళ్ళు చేస్తున్న పని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఎక్కడ ఏం చేస్తారో తెలియదు కానీ అంత టేస్టీగా తయారు చేస్తారు. ఒక ఐటెం లేదు అంటే ఉన్నదాంతోనే సర్దుకొని దాన్ని అంత రుచికరంగా చేయడం అనేది వాళ్ళకే సాధ్యం. నిజంగా హనుమా టీం వారికి మాకు ఆ స్టోర్ ఇన్ఛార్జిగా రావడము మహాభాగ్యము. మరి శ్రీ దామోదర్ రెడ్డి గారు, మరి మన విజయభాస్కర్ రెడ్డి గారి చలువ వలన మేము ఆ పని చేయడానికి మాకు ఆ భాగ్యం కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా పిఎంసి వాళ్లకు చాలా చాలా కృతజ్ఞతలు. మన టీం వర్క్ అంతా కూడా ఇది ప్రపంచం మొత్తం వెళ్ళడానికి కేవలం పిఎంసి వాళ్ళ ద్వారానే. మరి ఆ సేవ చేస్తున్నందుకు వాళ్ళకు కూడా నాకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ ఈశ్వరయ్య గారు. ధ్యానమిత్రులందరికీ ధ్యానాభివందనాలు. మరి మనము ఈ యాగాన్ని 10 రోజులు ఎంతో చక్కగా నిర్వహించుకున్నాము. మరి అందరి సహకారంతో మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి ట్రస్ట్ వారు ఎంతో కష్టపడి అన్ని అరేంజ్మెంట్స్ మనకు చేశారు. మరి అందులో భాగంగానే మాకు కూడా అప్పచెప్పిన బాధ్యతను మేము చక్కగా నిర్వహించినామని విశ్వసిస్తున్నాము. మరి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ట్రస్ట్ వారికి ధన్యవాదాలు. మరి మేము ఎంత వండి పెట్టినా కానీ తిననీకి కూడా ఉండాలి కాబట్టి తిననీకి వచ్చిన వారందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు. మరి ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు కూడా ఎంతో చక్కగా అందరం కలిసి ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మనం రోజు ఇందాక అనుకున్నట్లు రోజు 40,000 మంది అక్కడ తినడం జరుగుతుంది. ఆ 40,000 ప్లేట్లు కడగాలంటే ఎంత కష్టమైన పని. మనం మామూలుగా మన ఇంట్లోనే ఒకరోజు పని మనిషి రాకుంటేనే మనకు చెమటలు పడతాయి మనకి. కానీ అక్కడ దాదాపుగా ఒక 40 మంది లేడీస్ ఉండి మనకు ఆ టైంకు కడిగిస్తే వీళ్ళు ఏ కౌంటర్లో ఎన్ని ప్లేట్లు పెట్టాలని చెప్పి నిత్యం అసలు ఎంత కష్టపడుతున్నారంటే వాళ్ళు ఆ కష్టాన్ని చూసి నిజంగా మనమే దాసోహం కావాలి. ఒకసారి గట్టి క్లాప్స్ అండి. వీళ్ళు ఎవరు మెడిటేటర్లు కారు, అయినా కానీ ఒక మెడిటేటర్ల కంటే కూడా ఎక్కువ సర్వీస్ చేసిన వారు వీళ్ళందరూ కూడా. గట్టిగా చప్పట్లు కొడదాం. 2012 నుంచి మ్యాక్సిమం ఈ బ్యాచ్ అందరు కంటిన్యూ అవుతున్నారు. ముఖ్యంగా సేవ్య 2012 నుంచి ఎప్పుడున్నా కూడా ఈయన ఉంటాడు, ఎవరున్నా లేకున్నా. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఒక్కరోజు 1 గంట డిలే చేసినా కూడా ఇంత పెద్ద రాశి పడిపోతుంది అక్కడ. గిన్నెలు కానీ ప్లేట్లు కానీ అవన్నీ ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా మార్నింగ్ నుంచి తెల్లారి మార్నింగ్ 6 వరకు 24 అవర్స్ కూడా జాబ్ చేశారు వీళ్ళు. ఆ 3 డేస్ ఎంత అలసిపోయిన పరిస్థితి ఎట్లా ఉందంటే సాయంత్రం వాళ్ళు ఇట్లా టచ్ చేస్తే కింద పడే పరిస్థితులు ఉన్నారు. అంత వర్క్ చేశారు. గట్టిగా చప్పట్లు కొడదాం వీళ్ళకి. థ్యాంక్ యూ దామోదర. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలక్ట్రీషియన్ బ్యాచ్ మనకు గుంటూరు నుండి సత్యం వారి బ్యాచ్ దాదాపుగా 10 సంవత్సరాల నుండి సర్వీస్ చేస్తున్నారు. నరసింహరావు, అల్లాబక్ష్ మనకు రెగ్యులర్గా ఉండే హరి, ఈ ముగ్గురు కూడా ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడైతే వెళ్తురు విదజల్లుతుందో వీరి చేతుల స్వహస్తాల మీదుగానే కాంతంత వెదజల్లుతుంది మనకి. ఎప్పుడు ఎలాంటి 2012 అండి, ఎప్పుడు ఎలాంటి అవకాశం వచ్చినా కానీ అసలు రాత్రి ఏ టైంలో నిద్రపోతారో కూడా తెలియదు. నేను సాంబశివరావు గారు, తర్వాత దామోదర్ రెడ్డి గారు, దూల్పూడి చంద్రశేఖర్ గారు, భాస్కర్ రెడ్డి గారు, ప్రతి ట్రస్టీ కూడా ఎవరు ఫోన్ చేసినా కానీ ఇమీడియట్లీ ఒక ఫోన్ రింగ్లోనే ఫోన్ తీయడము వాళ్ళ అవసరం. ఒక ఫోటో ఓకే. వాళ్ళందరూ కూడా మనకి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. నేను ఇందాక లెక్క పెట్టాను, డబ్బులతో సంబంధం లేకుండా వీళ్ళు సర్వీస్ చేస్తున్నారు. నిజంగా సేవ అంటే వీరు ఇలాంటి వారు చేస్తున్న సేవనే. ఒకసారి గట్టి క్లాప్స్ అండి. సీతామహాలక్ష్మి గారు అన్నదానానికి ఒక 5,000 డొనేషన్ ఇస్తున్నారండి. మేడం గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం.
మేడం డబ్బులు ఇస్తారట అన్నదానానికి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక లాస్ట్ బ్యాచ్ ఉంది ఇక్కడ. बुद्धं शरणं गच्छामि. సెక్యూరిటీ విభాగం రమేష్, అంజీ, రవీందర్, తొందర ఫాస్ట్గా ఆ డిపార్ట్మెంట్ అందరూ దయచేసి, ఎందుకంటే మనకు దాదాపుగా 120 మంది సెక్యూరిటీగా ఉన్నారు. మనకి కేవలం కొందరు మాత్రమే ఇక్కడ సన్మానించుకుంటున్నాం మనము. ఏ ప్లేస్లో అయినా కానీ ప్రతి విభాగానికి కొన్ని వందల మంది ఉంటారు, కానీ దాన్ని మెయిన్ ఆర్గనైజర్ వరకే మనం సన్మానించుకుంటున్నాము. ఈ ఆర్గనైజర్ వీళ్ళ అండర్లు ఉంటారు కాబట్టి మనకు అన్ని కూడా సౌకర్యాలు జరుగుతున్నాయి మనకి. ఇప్పుడు సెక్యూరిటీ విభాగంలో రమేష్, అంజీ తొందర రావాల్సిందిగా మనవి. సైడ్ ప్లీజ్. गच्छामि. శాల్వదేమా రెండు శాల్వలు 2023 21 నుంచి 31 వరకు జరిగే ధ్యాన యాగం కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన ధ్యానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన ధ్యానులందరినీ తన కుటుంబ సభ్యులాగా చూసుకుంటూ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ 11 రోజులు నిజంగా తన ఇంటి సభ్యులాగా చూసుకుంటున్న మా ట్రస్టీస్ వారందరికీ నిజంగా మనం అందరం ఇక్కడికి వచ్చిన ధ్యానులు అందరం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే మన ఇంటి దగ్గర ఎలా ఉంటున్నామో ఇక్కడికి వచ్చిన తర్వాత అంతకంటే బాగుంటున్నాం అనే ఫీలింగ్ మనకు కలుగుతుంది. నాకైతే కలిగింది. ఎందుకంటే నేను ఇక్కడ డే అండ్ నైట్ ఫుల్ నైట్ ఇక్కడ ఉండి డ్యూటీ చేస్తున్నాం. అలానే ఇక్కడ ట్రాఫిక్ గురించి మనకి ఇక్కడ క్యాంపస్లో పెద్దగా స్థలం లేదు కాబట్టి ఈసారి వెహికల్స్ మొత్తం బయట పార్కింగ్ చేయడం జరిగింది. అక్కడికి విచ్చేసిన అంటే విఐపీస్ కావచ్చు, బయట నుంచి వచ్చే వారందరు కావచ్చు, ఇక్కడ కొంచెం కొంచెం దూరం ఉంది కాబట్టి ఇక్కడికి రావాలంటే ఇబ్బంది పడ్డారు. ఇక్కడ మన స్టేజ్ దగ్గర వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, క్యాంటీన్లో వర్క్ చేసే వారు కావచ్చు, పిరమిడ్ దగ్గర వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఇక్కడికి రావాలంటే కొంచెం ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే అక్కడికి మా ట్రస్టీస్ వారు వాళ్ళకి పాస్ లాంటివి అలౌడ్ చేయలేదు. మాకు తెలియక మేమందరం అక్కడ ఆపడం జరిగింది. ఎవరికైనా తప్పు చేసి ఉంటే క్షమించండి. అలానే ప్రతి ఇయర్ ఇక్కడ 21 నుంచి 31 వరకు ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇక్కడ జరిగే ప్రోగ్రామ్కి అన్ని విధాలుగా అందరికీ అండగా ఉంటున్న మా ట్రస్టీస్కి, మా ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారికి, అలానే మా సాంబశివరావు సార్ గారికి, అలానే మా దామోదర్ రెడ్డి సార్ గారికి, మా పూల సార్ గారికి, చంద్రశేఖర్ సార్ గారికి, మాధవ్ మేడం గారికి, వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకొక విషయం, ఈ ప్రోగ్రామ్ అంటే ఇక్కడ ప్రోగ్రామ్ ఇంత బాగా ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే మా లోకల్ వాళ్ళ సపోర్ట్ తోటి. ఎందుకంటే ఇక్కడ ఏ కార్యక్రమం జరగాలన్నా లోకల్ వాళ్ళ సపోర్ట్ 100% ఉండాలి. మనం ఎందుకంటే ఇక్కడ మనం ప్రతి ఇయర్ జరిగే ధ్యానమా చక్రానికి అందరం ఇక్కడ కలుసుకుంటాం. మిగతా టైంలలో ఇక్కడ చూసుకోవాల్సిన అంటే ఇక్కడ మంచిగా ఇక్కడ పరిసరాలు కావచ్చు, ఇక్కడ మంచిలు కావచ్చు, ఇక్కడ అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత మా లోకల్ వాళ్ళ పైన ఉంటుంది. సర్పంచ్ శంకరన్న గారు కావచ్చు, జడ్పీటీ దశరథ్ నాయకన్న గారు కావచ్చు, జగనన్న గారు కావచ్చు, ఇక్కడ లోకల్ వాళ్ళ సపోర్ట్ తోటి అందరి సహాయ సహకారాలతోటి ఇక్కడ మంచిగా వర్క్ జరుగుతుంది. కాబట్టి వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ, అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్. ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మేనేజ్మెంట్ ట్రస్ట్కి, అదేవిధంగా విజయభాస్కర్ రెడ్డి గారికి, అండ్ నాకు సపోర్ట్ చేసినటువంటి మా కోర్ టీమ్కి, అదేవిధంగా కెమెరా డిపార్ట్మెంట్కి,
పోలీస్ డిపార్ట్మెంట్కి, సేవాదళకి, ఫైమాకి, ఆల్ డిపార్ట్మెంట్స్కి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మాకు ఇచ్చిన ఫోర్స్ 80 నుంచి 120 మంది ఉన్నారు. సో మేము ఒక్కరం చేసే కాదు, ఫైమా, సేవాదల్ అండ్ ధ్యానులు కూడా అందరూ కలిసికట్టుగా చేస్తేనే ఈ యొక్క ప్రోగ్రాం విజయవంతమైంది. కాబట్టి ఈ క్రెడిట్ అందరికీ, ధ్యానులకు అండ్ లోకల్ అందరికీ చెందుతుందని నా యొక్క భావన. కాబట్టి ఇలాగనే సంతోషంగా ప్రతి ఇయర్ ఒక ధ్యాన యజ్ఞం మహాయజ్ఞంగా జరగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. సుఖీభావ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. 1 సెకండ్. లాస్ట్ వింగ్ ఒకటి పైమా విభాగం ఉందండి. మనం నెక్స్ట్ ఇయర్ నుండి యూత్ ద్వారానే ఎక్కువ కార్యక్రమాలు చేయబోతున్నాం. మనము దానికి సారథ్యం వహిస్తున్న పరిమళ గారి ఆధ్వర్యంలో ఈరోజు యూత్ వారికి కూడా మనం సన్మానం చేసుకోబోతున్నాము. గట్టిగా చప్పట్లు కొడతాం సెక్యూరిటీ వారికి. 2012 నుంచి 12 తర్వాత కంటిన్యూగా వీళ్ళు చేస్తున్నారు. ఈ అంజిబాబు మన దగ్గరనే ధ్యానం నేర్చుకున్నాడు, శాకాహారి అయ్యాడు, ఇప్పటికి కూడా శాకాహారిగానే ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడతాం. అలాగే రమేష్ కూడా కంటిన్యూ మన దగ్గర సర్వీస్ ఇస్తున్నాడు, మన పక్కకే అన్మాస్పల్లి. చప్పట్లు కొడదాం రమేష్ అని బృందానికి. థ్యాంక్ యూ. ఓటు పరిమళ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా పని చేసిన దానికి ఫలితం ఈ కృతజ్ఞతాపూర్వకంగా ఈ వేదిక మీద జరిగే చిరు సత్కారమే. గట్టిగా మీ అందరి కరతాళ ధ్వనులు. నెక్స్ట్ యువత భవితకు మార్గనిర్దేశకంగా ఎంతో చక్కగా పైమా పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో పైమా విశేషంగా కృషి చేస్తుంది. సో పైమాకి సంబంధించిన ఒక ఏవి ప్లీజ్. PSSMకు చెందిన 18 ఆదర్శ సూత్రాలను అనుసరించి విశ్వవ్యాప్తంగా సత్య సంబంధితమైన ఆధ్యాత్మిక విలువలను వ్యాప్తి చేయడం ద్వారా ఆధ్యాత్మికతను, శాకాహారం గురించి అందరికీ అవగాహన కలిగించవచ్చన్న ధ్యేయంతో ఏర్పాటైన సంస్థ PSSM పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస. PSSM పైమా యువతీ యువకులను ధ్యానులుగా, అహింసా యోధులుగా మార్చడమే దీని ప్రధాన లక్ష్యం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఇండియాకు సంబంధించిన యూత్ వింగ్ గా డిసెంబర్ 2007వ సంవత్సరంలో పత్రిజీ దీనిని స్థాపించారు. శ్రీమతి స్వర్ణమాల పత్రి, శ్రీ శ్రీనివాసరెడ్డి, శ్రీ పరిణిత పత్రి గారు ప్రధాన సలహాదారులుగా ఎంతో మంది యువతీ యువకులకు ఆధ్యాత్మిక ప్రయాణంలో తోడై నిలిచారు. కళాంజలి పేరుతో యువతలో ఉన్న ప్రతిభా పాఠవాలను వెలికి తీయడం, ఎల్కేజీ మెడిటేషన్ పేరుతో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 9 గంటల 10 నిమిషాల వరకు లోక కళ్యాణం కోసం సామూహిక ధ్యానం నిర్వహించడం, పైమా టైమ్స్ పేరుతో అనుభవజ్ఞులైన మాస్టర్ల ద్వారా వారి జ్ఞానాన్ని యువతకు అందించడం, పైమా ఐడియా ల్యాబ్ పేరుతో యువతకి కలిగిన వినూత్నమైన ఆలోచనలను ఆచరణలో పెట్టి ఎన్నో అద్భుతమైన సులభ పద్ధతులను వెలుగులోకి తీసుకురావడం జరుగుతుంది. PSSM పైమా 10,000 మంది సభ్యులతో 100 మంది పైగా వాలంటీర్లతో తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 13 నుంచి 35 సంవత్సరాల లోపున్న యువకులందరూ పైమాలో చేరవచ్చు. పరిపత్రి స్థాపించిన పైమా గ్లోబల్ అమెరికా, కెనడా, మెక్సికో, వియత్నాం మరియు యూరోపియన్ దేశాలలో అంతర్జాతీయంగా ఉన్న యువతని PSSMతో అనుసంధానం చేస్తూ వారి యొక్క ఆత్మ ఎదుగుదలకి తోడ్పడుతుంది.
నేటి యువతే రేపటి నాయకులు. యువతకి చిన్న వయసులోని తన అంతరంలో ఉన్న అపారమైన దివ్యశక్తి పట్ల ఎరుక ఏర్పడాలని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశయం మేరకు పిఎస్ఎస్ఎం పైమా చేస్తున్న కృషి ప్రశంసనీయం. ఇంత అద్భుతమైన పిఎస్ఎస్ఎం పైమాలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి మరియు ప్రముఖ పాత్ర వహించిన పిఎస్ఎస్ఎం పైమా నిర్వాహకులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నా. మీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్, ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ మరియు పిఎంసి. గట్టిగా మీ అందరి కరతాళ ధ్వనులు. పిఎస్ఎస్ఎం పైమా చేస్తున్న కార్యక్రమాలు అనిర్వచనీయం, అద్భుతం. గట్టిగా చప్పట్లు. ఇప్పుడు ఈ వేదిక ద్వారా పైమా సభ్యులందరికీ కూడా చిరు సత్కారం. శ్రీ పరిణిత పత్రి గారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ మ్యామ్. ఓకే, హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఇవాళ మనం పైమా సభ్యులకి మనం సత్కారం చేసుకుంటున్నాము. ఫస్ట్ ఐ వాంట్ టు వెల్కమ్ వేణు. వేణు అందరికీ తెలుసు కదా, మ్యూజిక్ వద్దు ఇప్పుడు. వేణు అందరికి తెలుసు కదా. ఓకే, 5 years కిందట పైమాని రీస్టార్ట్ చేశారు. ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి పైమా రీస్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నాం అక్క, చేద్దామా అంటే చెయ్యండి అన్నాను. దాని తర్వాత పైమాది పేరు మార్చడం జరిగింది. దాంట్లో ఆ పేరుని మళ్ళీ పత్రి గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇలా వచ్చింది పేరు, ఏమంటారు అని చెప్పేసి అన్నారు. ఆయన కూడా ఓకే గో హెడ్ అన్నారు. సో ఆ క్రెడిట్ అంతా మన వేణుకి వెళ్తుంది. రీస్టార్ట్ చేసినందుకు పైమాకి ఆల్ క్రెడిట్ గోస్ టు వేణు అండ్ ధన, బోత్ టుగెదర్. ఎందుకంటే వీళ్ళిద్దరే మనకి 5 yearsగా స్ట్రాంగ్ బ్యాక్ బోన్గా ఉన్నారు. సో వీళ్ళిద్దరి ద్వారా మనకి చాలా ప్రోగ్రామ్స్ జరిగాయి. లోక కళ్యాణం ధ్యానం అని చెప్పేసి, ఇంకా ఎన్నో ర్యాలీస్ కానివ్వండి, స్కూల్స్లో కాలేజెస్లో అన్నీ కానివ్వండి, చాలా ఇద్దరు కలిసి బాగా చేశారు. సో రీసెంట్గానే ఇద్దరికి పెళ్ళైంది. కంగ్రాచులేషన్స్ వేణు. అందరం కలిసి కంగ్రాచులేషన్స్ చెప్దాము. ఐ థింక్ ఫస్ట్ యానివర్సరీ కూడా అవుతుంది తొందరలో. సో యా, we want to felicitate Venu first. Guys, please come. Dana is coming. Let her come. Okay. మనందరం వచ్చేద్దాం ఫస్ట్. So I want Venu to speak about his experience, 5 years experience, how it was. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సో ఎస్, అందరికీ నమస్కారం అండి. నా పేరు జై వేణుగోపాల్. సో నేను ధనశ్రీ పైమా పునఃప్రారంభించిన తర్వాత ఎంతో అద్భుతమైన కృషి చేయాలి, మరిద్దరం కలిపి ఇంకా అద్భుతమైన ఈ ప్లాట్ఫామ్ని మరింత దృఢంగా చేయాలని ఒక సంకల్పంతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఎదుర్కొని అందరినీ కూడా అజాత శత్రువుగా ఉండాలి. అంటే ఏంటంటే శత్రువు అనిపించుకోకూడదు ఎవరితో కూడా, అందరితో కూడా కలిసిమెలిసి చేసినప్పుడే సరైన పద్ధతిలో ఆ యొక్క సంకల్పం ఏదైతే అనుకున్నామో అది సక్రమ మార్గంలో జరుగుతుందని భావించాము. దానికి కొన్ని రకాల పద్ధతుల్ని ఉపయోగించాం. ప్రాక్టికల్గా బ్యాంబూ ట్రీ కాన్సెప్ట్ అని, కైజెన్ కాన్సెప్ట్ అని, ఇట్లా ఎన్నో రకాల కాన్సెప్ట్ని పైమాలో ఇండ్యూస్ చేసి యువకులందరికీ కూడా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తూ మేము నేర్చుకుంటూ ఇంతవరకు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఈ యొక్క బాధ్యతలన్నింటినీ కూడా పరిమళ అక్క, పరిణిత అక్క ఇద్దరి యొక్క చేతుల మీదుగా అమ్మగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరియు మన పత్రి అమ్మగారు వీరి అందరి యొక్క దివ్య ఆశీస్సులతో పైమా మరింత ముందుకు గ్లోబల్ వైడ్గా ఎదగడం కోసం విశ్వ అనే అబ్బాయికి ఇప్పుడు పైమాని చేరవేయడం జరిగింది. సో ఇంత అద్భుతమైన కార్యక్రమాలన్నింటినీ చేస్తున్న పైమాకి ఒక్కసారి మీ తరపున మరొకసారి చప్పట్లు గట్టిగా కొడుతూ ఈ విధంగా మీకు తెలిసిన పిల్లలందరినీ కూడా పైమాలో జాయిన్ చేయించాలని కోరుకుంటున్నాం. ఇంతవరకు ఆదరించారు, మరింతగా ముందుకు వెళ్ళాలి అంటే మీరు కూడా భాగస్వాములు కావాలి పైమాలో. ఆ పైమాలో మీరు కూడా భాగస్వాములు అయితేనే మనం మరింత అద్భుతంగా ముందుకు కార్యక్రమాలు చేయగలుగుతాం. సో థ్యాంక్ యూ అక్క, థ్యాంక్స్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్. నిజంగా We are waiting for your better half also. Yes. So till that time I want Vishwa to speak a few words. అందరికీ నమస్కారం.
సో ఎలా ఎంజాయ్ చేశారు పత్రిజీ ధ్యానమహాయాగం? మేమైతే చాలా అద్భుతంగా ఎంజాయ్ చేశాము. అండ్ ఎంతోమంది యంగ్స్టర్స్ ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారు. అండ్ పైమా ద్వారా ఒక 1000 కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాము. సో ఆ 1000 కిట్స్ వెనకాల ఎంతో ఎఫర్ట్స్ ఉంది. ఒక్కొక్క కిట్లో ఒక బుక్ ఎక్స్పీరియన్స్ 45 పైమా మాస్టర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఆల్సో ఒక పిరమిడ్ ఇచ్చాము, 2 మ్యాగజైన్స్ అండ్ పైమా బ్యాచ్. ఇవన్నీ 1000 కిట్స్ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో దీని వెనకాల ఎంతో మాస్టర్స్ ఒక కృషి ఉంది ఈ డిస్ట్రిబ్యూట్ చేయడం వెనకాల. సో ముఖ్యంగా ఈ పైమా కిట్స్ని స్పాన్సరర్స్ని నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. సో ఫస్ట్లీ అయ్యప్ప పిండి గారు ఫ్రమ్ 51 పిరమిడ్స్. అయ్యప్ప పిండి గారు అందరికీ తెలిసింది. సో ఈ స్పాన్సర్డ్ 50,000 ఫర్ ద కిడ్స్. సో థ్యాంక్ యూ అయ్యప్ప పిండి సార్. అలాగే కృష్ణమోహన్ సార్ అండ్ ఫ్యామిలీ 30,000 స్పాన్సర్ చేశారు ఈ కిట్కి. సో వాళ్ళని కూడా నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. సో ఇలా సపోర్ట్ మనం ఒక్క అడుగు ముందేస్తే అన్ని చోట్ల నుంచి సపోర్ట్ వస్తుంది అనేదానికి ఇదే ఒక ఎగ్జాంపుల్. ఆల్మోస్ట్ ఒక 1.5 lakhs మనం స్పెండ్ చేసాం ఈ కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేసేదానికి. సో మొత్తం డొనేషన్స్ కలెక్ట్ చేసి మనం డిస్ట్రిబ్యూట్ చేశాము. సో ఇవన్నీ సక్సెస్ఫుల్ అవ్వడానికి ఇక్కడ ఉండే ప్రతి ఒక్క పైమా మాస్టర్ కూడా ఎంతో ఎఫర్ట్స్ పెట్టారు. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆల్ ద పైమా మాస్టర్స్. అండ్ ముఖ్యంగా ఎన్నో పైమా ఈవెంట్స్ జరుగుతున్నాయి. దాంట్లో లోక కళ్యాణ గ్రూప్ మెడిటేషన్ అనేది ప్రతిరోజు జరిగే ఒక ఇంపార్టెంట్ ఆన్లైన్ ఈవెంట్. సో ఆన్లైన్ ఈవెంట్ని కన్సిస్టెన్సీగా నడిపిస్తున్న ఈశ్వర్. సో ఐ అప్రిషియేట్ ఈశ్వర్ ఫార్ కంటిన్యూస్లీ డూయింగ్ ఇట్. అండ్ ఆల్సో చిరంజీవి చాలా అద్భుతంగా అవేక్నింగ్ యూత్ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ద్వారకా నివాస్లో జరుగుతున్న అవేక్నింగ్ యూత్ ఈవెంట్ని చాలా అద్భుతంగా ఆర్గనైజ్ చేశారు. కంగ్రాచులేషన్స్ మీకు. అండ్ రాము గారు కావచ్చు, నవకాంత్, ఆనంద్ అన్న, వీళ్ళందరూ ఎంతో మోటివేట్ చేస్తున్నారు మా పైమాని. అండ్ అలాగే ఇక్కడ ఉండే ట్రస్ట్ మెంబర్స్ విజయభాస్కర్ రెడ్డి సార్, మారం శివప్రసాద్ సార్ అండ్ సాంబశివ సావరార్. సో వీళ్ళందరూ చాలా మోటివేట్ చేశారు. సో ఐ థ్యాంక్ ఆల్ ద ట్రస్టీస్ ఆఫ్ దిస్ pyramid and all the Paima members and each and every Paima master for successfully celebrating this event here. And next year ఇంకా అద్భుతంగా ఇంకా పెద్దగా మనము ఇక్కడ పైమా ద్వారా చేస్తామని నేను డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ నెక్స్ట్ 1 yearలో చాలా ప్లాన్స్, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో అవన్నీ 2024 పత్రిజీ మహిళా ధ్యాన మహాయాగంలో మేము సెలబ్రేట్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యూత్ కూడా ఎంతో కష్టపడుతున్నారంటే మీరు డాన్సులు చూశారు కదా. మొన్న సత్య, మాన్సి కలిసి ఎంత చక్కగా డాన్స్ చేశారో, భాస్కర్ ఎంతో చక్కగా స్వాగ్ మూమెంట్స్ కూడా మనకి కవర్ చేశారు. అండ్ మహేష్ ఎంత చక్కగా మనకి రోజు మెడిటేషన్ అయిన వెంటనే శంఖం మోగిస్తాడు అంతను. ఇంకా అశ్విన్ అండ్ ఎవ్రీవన్ ఈజ్ ఇన్ ద పైమా టీమ్, క్రియేటివ్ టీమ్. అన్ని కమిటీస్ అన్నీ వస్తున్నాయి ఇప్పుడు. వాళ్ళు డాన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు కాళ్ళు ఇరిగిపోతాయి, చేతులు ఇరిగిపోతాయి, అయినా ఎవరేం పట్టించుకోకుండా చక్కగా వాళ్ళు డాన్స్ ప్రాక్టీస్ చేసి ఎట్లన్నా మనం ప్రూవ్ చేసుకోవాలి, ఇంకా యూత్ ఇంకా ముందరికి వెళ్ళాలి, ప్రతి ఒక్క క్షేత్రంలో ముందరికి వెళ్ళాలన్న తపనతోటి వీళ్ళందరూ ఉన్నారండి. ఒక్కసారి అందరికీ గట్టిగా చప్పట్లు కొడదామండి. అన్నం తిన్నారు కదా, గట్టిగా చప్పట్లు కొడదాం. అది. సో ఇవాళ స్పెషల్గా ఐ వాంట్ టు థ్యాంక్ వేణు అండ్ ధన. వాళ్ళిద్దరి సర్వీసెస్ చాలా చాలా గ్రేట్ అండి మన పైమా టీమ్కి. వాళ్ళిద్దరికీ థ్యాంక్స్ చెప్పాలని నా ఉద్దేశం. వెరీ వెరీ గ్రేట్ వర్క్. ఐ నో దే విల్ స్టిల్ కంటిన్యూ టు డూ లాట్స్ ఆఫ్ గ్రేట్ వర్క్, బట్ అదొక ఎప్రిసియేషన్ అనేది చూపించాలని the whole Paima team is wanting to do. So let's all do this for them as a token of appreciation. Not that this is the stop of it. This is just the beginning. Lots of work to do. Thank you, Dhana. Thank you, Venu, for all the work, Paima work that you have done. Classes, schools, colleges, anni chestunaru. These both are the inspiration for the entire Paima team. So thank you for being that inspiration. Anyone else wants to speak? Yes. సో ముఖ్యంగా పైమా రీస్టార్ట్ అయిన తర్వాత నుండి మన హైదరాబాద్ ట్రస్ట్ వాళ్ళే కాకుండా
ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ కూడా వెన్నంటి నడిపారు, మీరు పర్వాలేదు చేయండి అని ఎంతో అద్భుతమైన ధైర్యాన్ని ఇచ్చారు. ఆ విధంగానే మేము ముందుకు రావడం జరిగింది. దీంట్లో భాగంగా ఎంతోమంది అన్సంగ్ హీరోస్ ఉన్నారు మనకి పైమాలో. ఇప్పుడు ఈరోజు కొంతమంది ఇక్కడ లేరు మనతో పాటు. విశాఖపట్నం నుండి రాజు అని ఒక అబ్బాయి, సురేష్ అని ఒక అతను ఖమ్మం నుండి, అండ్ అంతేకాకుండా సంధ్య, ఎన్నో రకాల పేర్లు మీకు చెప్పాలన్నా సరే లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది. అంతమంది ఎంతో సీరియస్గా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి పైమాకి సపోర్ట్గా నిల్చొని ఎంతో అద్భుతమైన కార్యకలాపాలను జరిపారు ఇంతవరకు. సో మనతో పాటు ఇక్కడ ఉన్న చిరు కానీ, ఇక్కడ తర్వాత మాట్లాడబోయే ఈశ్వర్ అనే అబ్బాయి ప్రతిరోజు ఎల్కేజీ సెషన్ 2 సంవత్సరాల నుంచి ప్రతిరోజు 9 అవ్వగానే తన ఆఫీస్ అవర్స్ మార్నింగ్ 8 to నైట్ 8 ఉంటుంది, అది అయిపోగానే మళ్ళీ ఫ్రెష్ అయ్యి 9 o'clock మళ్ళీ సెషన్ ఆన్ చేస్తూ ఉంటాడనమాట. ప్రతి ఒక్కరూ ఈ డెడికేషన్ చూపించారు కాబట్టి పైమాని ఎంత అద్భుతంగా నేను ధనుశ్రీ తీసుకురావడం జరిగింది. ఇక మీదట కూడా ఇంకా అంతే అద్భుతంగా జరుగుతుంది. ఇప్పటి వరకు పైమాని లీడ్ చేసాం, ఇప్పుడు పైమా మెంబర్స్గా మరింతగా ముందుకు వెళ్తాం. నాతో పాటు నా ధర్మపత్ని ధనశ్రీ ఎంతో అద్భుతమైన సహకారం నాకు అందించింది. థ్యాంక్ యూ సో మచ్ ధనశ్రీ. ఇంతవరకు ఇద్దరం కలిపి చేసినా సరే ఎంతో అద్భుతమైన సహకారం నాకు అందించింది. తన మాటలు కొంచెం తెలుసుకుందాం. నేను ఎప్పుడూ చెప్పిన విధంగానే పైమా ముందు పైమా తర్వాత నా లైఫ్ చాలా మారింది. ఎందుకంటే ప్రతి ధ్యాని సాధన అంటే సాధన చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా సేవ చేస్తేనే చాలా నేర్చుకుంటారు. సో పైమాకు ముందు నేను జీరో, నిజంగా చెప్పాలంటే. పైమా తర్వాత ఈరోజు ఒక హీరోలా నిలబడగలుగుతున్నాను నా లైఫ్లో. సో దిస్ క్రెడిట్ గోస్ టు పైమా. అండ్ నాకు ఈ 5 years సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, మున్ని అక్క, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. హోల్ హార్టెడ్గా చాలా సపోర్ట్ ఇచ్చారు మాకు. అండ్ అందరూ సీనియర్ మాస్టర్స్ అందరూ కూడా, అండ్ మా పేరెంట్స్ అండ్ మా హస్బెండ్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇంకో 2-3 చెప్తాం అట్లాగా ఏమేను అంటాం. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈశ్వర్. థ్యాంక్ యూ అక్క. అందరికీ నమస్కారం. నా పేరు ఈశ్వర్, నేను కర్నూలు నుంచి వచ్చాను. అండ్ పైమా పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అహింసాలో మెయిన్ రెగ్యులర్గా ఒక సెషన్ అనేది జరుగుతూ ఉంది. ఆన్లైన్ సెషన్స్ జరుగుతూ ఉంటాయి, ఆఫ్లైన్ సెషన్స్ జరుగుతూ ఉంటాయి. కానీ రెగ్యులర్గా లాస్ట్ పైమా ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో, రిఫార్మ్ అయిందో, అప్పటి నుంచి రెగ్యులర్గా ఒక సెషన్ అనేది కండక్ట్ చేస్తున్నాము. అందరూ ఈ సెషన్లో పార్టిసిపేట్ చేసి డైలీ 9 to 9:30 జరుగుతూ ఉంటుంది. అన్ని స్టేట్స్లో జరుగుతూ ఉంటుంది. త్రూ జూమ్లో మేము అందరం కనెక్ట్ అయ్యి 10 minutes లోక కళ్యాణార్థం, అందరూ బాగుండాలి, అన్ని జీవులు బాగుండాలి అనే ఒక గొప్ప సంకల్పంతో ఈ సెషన్ అనేది మేము స్టార్ట్ చేసామన్నమాట. అండ్ ఈ పైమాలో జాయిన్ కావడం వలన, ఈ సెషన్లో జాయిన్ కావడం ఏమవుతుందంటే, ప్రాపంచికంగా ఎలా ఎదగాలి, ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలి, 2 బ్యాలెన్స్ చేయాలి. అతనే పైమా అనమాట. నేను ఒక్కటి ప్రాపంచికంగా నేను హై లెవెల్లో ఉంటాను, 100% ఇస్తానంటే అది కరెక్ట్ కాదు. ఆధ్యాత్మికంగా నేను ఓన్లీ ధ్యానం చేస్తానంటే అది కూడా కరెక్ట్ కాదు. ఆధ్యాత్మికంగా, ప్రాపంచికంగా, ఫిజికల్ లైఫ్ అండ్ స్పిరిచువల్ లైఫ్ 2 బ్యాలెన్స్ చేసేవాడే పైమా. అండ్ దీంతో పాటు మెడిటేషన్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, మన ఫియర్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, తర్వాత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. అందుకే మీ పిల్లలకి ఏదైనా ఆస్తి ఇచ్చేదని ఉంటే అది పైమానే అనమాట. పైమాలో జాయిన్ చేశారంటే మీరు ఆనందం కూడా వచ్చు. అంటే కొంచెం కూడా భయపడాల్సిన అవసరం లేదు. మా పిల్లలు పెద్దగా ఎలా తయారవుతారు, మేము చెప్పిన బట్టి ఇంటారో అయినారో అని కొంచెం ఉంటుందన్నమాట అందరికీ. అదంతా ఏం అవసరం లేదనమాట. మీరు పైమాలో హాయిగా జాయిన్ చేయించారంటే వాళ్ళు కెరియర్లో బాగా 100% ఇస్తారు. అండ్ స్పిరిచువల్ లైఫ్లో కూడా 100%, అండ్ మెటీరియలిస్టిక్ లైఫ్లో కూడా 100% ఇస్తారు. కాబట్టి మీ పిల్లలందరినీ పైమాలో జాయిన్ చేయండి. 97-98 స్టాల్ ఉంటుంది, అక్కడికి వచ్చి మీరు రిజిస్టర్ చేసుకున్నారంటే మీరు పైమాలో జాయిన్ కావచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు సెల్. ఐ వాంట్ టు వెరీ థ్యాంక్ఫుల్ టు పైమా, వేణు అన్న అండ్ ధనశ్రీ. దోస్ బోత్ ఆర్ వెరీ ఇన్స్పిరేషనల్ టు మీ. నేను ఏదైనా ఇంత స్టేజ్కి వచ్చి ఇలా మాట్లాడుతున్నా అంటే బికాస్ ఆఫ్ దోస్ 2 అనమాట. థ్యాంక్ యూ అక్క. యశ్వంత్. హాయ్ మాస్టర్స్. సో ఇక్కడ అందరూ వచ్చి ఎవరెవరో మాట్లాడేస్తున్నారు. పైమా అంటే ఏదో మాకు కొమ్ములు వచ్చేసినాయి అన్నలా కాకుండా మెడిటేషన్ని స్ప్రెడ్ చేయాలి అన్న ఇంటెన్షన్ ఆ ఇంటెన్షన్ మీద వర్క్ చేస్తున్న యూత్ ఎవరైతే ఉన్నారో అందరూ పైమానే. ఇప్పుడు మీరు ధ్యానం చేస్తున్నారా, ధ్యానం మీరు అందరికీ నేర్పాలనుకుంటున్నారా, మీరు యంగ్స్టరా, ఆ యంగ్స్టర్స్ అందరూ ఒక బ్యాచ్గా కలిసి ఒక్క సింగిల్ ఎనర్జీతో కాకుండా గ్రూప్ ఎనర్జీతో ముందుకెళ్తూ ఉంటే చాలా చాలా గ్రోత్ ఉంటుంది. సో ఇక్కడ ఇంత మంచి టీం ఫామ్ అయ్యి బ్యూటిఫుల్గా వర్క్ చేస్తున్నాం అందరూ. మీ దగ్గర నుంచి కూడా అందరికి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సపోర్ట్ అనగా జస్ట్ ఫినాన్షియల్ అండ్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మాకు ఇప్పుడు సపోజ్ మీ దగ్గర మీకు తెలిసిన స్కూల్స్ ఉన్నాయా, లేదంటే మీరు ఏదైనా స్కూల్కి మెడిటేషన్ నేర్పాలనుకుంటున్నారా,
హ్యాపీగా మీరు కూడా వెళ్ళి నేర్పచ్చు. కానీ యూత్ ఎక్స్పీరియన్స్ యూత్ షేర్ చేస్తే ఇంకా కొంచెం ఇంపాక్ట్ బాగుంటుంది. సో అలా ఎక్కడికైనా ఈవెంట్స్ జరిగేటప్పుడు స్ప్రెడ్ చేయాలనుకున్నా కానీ అక్కడ యూత్ని మీరు ఇన్వాల్వ్ చేయాలనుకుంటే హ్యాపీగా పైమాకి రీచ్ అయితే వీల్ బీ రియలీ హ్యాపీ. మీతో పాటు మేము జాయిన్ అయ్యి మేము మా యూత్కి ధ్యానం నేర్పించినట్టు స్ప్రెడ్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఓవరాల్ ఇంటెన్షన్ అయితే అదే, యూత్ అందరికీ మెడిటేషన్ నేర్పించి అందరినీ హ్యాపీ లైఫ్ లీడ్ చేయించాలన్నది. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్ ఫ్రమ్ ఆల్ మై వెయిట్స్. అండ్ మీ దగ్గర నుంచి కూడా సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫర్ ద నెక్స్ట్ ఇయర్ బాగా పర్ఫామ్ చేయడానికి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. సో దిస్ ఇస్ పైమా టీమ్ ఫర్ యూ. ఎవరైతే పైమాలో రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నారో paimaglobal.org దాంట్లో వెబ్సైట్లో వెళ్ళండి, రిజిస్టర్ చేసుకోండి. అందరం కలిసి యూత్ని ఎన్లైటన్ చేద్దాం, యూత్ని ఇంకా ఎంపవర్ చేద్దాం. యూత్ నీడ్స్ టు గెట్ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్, ఎంపవర్డ్, స్పిరిచువల్లీ ఎన్లైటెండ్. ఆ హైట్స్కి వెళ్ళాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ధ్యానం చేయొచ్చని పత్రిక గారు ఎప్పుడూ చెప్పారు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. పైమా వాళ్ళందరికీ మరొక్కసారి చప్పట్లు కొట్టి ఈ దాంతో ముగిస్తాం. థ్యాంక్ యూ సో మచ్.